మీకు తెలుసా హైదరాబాద్లో ఏం జరుగుతుందో? అసలు సమంత ఎవరు, కేటీఆర్ ఎవరు, కొండా సురేఖ గారు ఎవరు, అసలు నాగార్జున గారు ఎందుకని ట్విట్టర్లో ట్వీట్ చేయాల్సి వచ్చింది? ఇవి అంశాల మీద మాట్లాడుకునే ముందు ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇష్టమైతే ఈ టాపిక్ మొత్తం వినండి. కేటీఆర్ గారు గతంలో కూడా ఇట్లాగే అందరినీ ఏడిపిస్తున్నాడా, వేధిస్తున్నాడా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు కేటీఆర్ ఎవరు? కేసీఆర్ కొడుకు కేటీఆర్. మనందరికి తెలుసు, గత 2 రోజుల నుంచి ఇతను సంచలన వాక్యాలతో, సంచలన వైరల్తో ఎక్కువగా ఇక్కడ అలరిస్తున్న అతనే కేటీఆర్ గారు. నిన్నటి నుంచి కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు, నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారంటే దానికి కారణం కేటీఆర్ గారు అని చెప్పడం వల్ల ఈరోజు కేటీఆర్ గారు ఎక్కువ హాట్ టాపిక్గా మారిపోయాడు. కేటీఆర్ ఈ తప్పు చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారా? అనుకుంటే లైక్ చేయండి, అనుకోకపోతే కామెంట్ చేయండి. ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చూసే ముందు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే నిన్న ప్రెస్ మీట్లో అయితే కొండా సురేఖ గారు సమంత గురించి అయితే కొంచెం బ్యాడ్గా మాట్లాడారు. అంటే నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారు, కేటీఆర్ని తీసుకొచ్చారు అని నాగార్జున తీసుకొచ్చారు. ఈ విషయం గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ కాబట్టి, కాంగ్రెస్ కాబట్టి మీరు చూసుకోండి. కానీ అసలు ఇండస్ట్రీలో ఉన్న శామ్తో అసలు వాళ్ళు ఎప్పుడో విడిపోయారు. ఇంకేదో ఓకే, అంతకుముందు ఏదో అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు తీసుకోవచ్చు మీరు. రుద్ది మళ్ళీ ఎప్పుడో మర్చిపోయిన గతాన్ని తీసుకోవచ్చు. రుద్ది ఇప్పుడు ఆమెని బాధ పెట్టడం వల్ల, నిన్నైతే ఆమె చేసిన మాట్లాడిన మాటల వల్ల ఏం మాట్లాడిందంటే కొండా సురేఖ గారు, నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారంటే అది కేవలం కేటీఆర్ కోసం, కేటీఆర్ గురించి. కేటీఆర్ కన్వర్ట్ చేసి ఉంది కదా, నాగార్జున మొన్న హైడ్రా వచ్చి కూల్ చేసింది. సో ఆ విషయం మీద అప్పుడే నేను కన్వర్ట్ చేసిన అయితే కోల్చును కన్వర్షన్ సమంత నా దగ్గరికి అయితే పంపండి అని చెప్పి మాట్లాడతారు. అదని చెప్పి నిన్న అనిద్ది కొండా సురేఖ గారు. ఆ మాటలు ఇప్పుడు ఎంత అసలు వైరల్ అవుతుంది అంటే బీభత్సంగా వైరల్ అవుతుంది. అసలు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి? శామ్ గురించి, శామ్ని పక్కలో పడుకోమన్నాడు. ఎంత గలీజ్ మాటలు అంటే అంత గలీజ్ మాటలు మాట్లాడింది. ఇక్కడైతే నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. దీని గురించి కూడా అందరూ రాత్రి సమంత ట్విట్టర్లో ట్వీట్ చేసింది అండ్ నాగార్జున ట్వీట్ చేశాడు, మా పర్సనల్ లైఫ్ల గురించి మీకు అవసరం లేదు, మాట్లాడొద్దు, అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి. బట్ కొండా సురేఖ గారు నిజంగా ఒక ఆడవాళ్ళు అయ్యండి అట్లా మాట్లాడడం అనేది నిజంగా కరెక్ట్ కదని నా అభిప్రాయం. శామ్ అది కాక ఏదో వాళ్ళ పర్సనల్ లైఫ్ అయిపోయింది అనుకొని వదిలేయచ్చు. బట్ దాన్ని గెలికి మరీ తీసుకొని వచ్చి మళ్ళీ నిన్నటి నుంచి రచ్చరంబోలు అవుతుంది. శామ్ని అసలు ఇంత ఘోరంగా అవమానించింది. శామ్ కూడా దానికి రిప్లైగా ఏం నేమ్ తెట్టలేదు, బట్ మీరు ఎట్లా మాట్లాడటం కరెక్ట్ కదా అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ అయితే చేసింది. నిన్న ఈరోజు అయితే ఇంకా కొండా సురేఖ గారు కూడా నేను మాట్లాడిన తప్పు ఏదైనా ఉంటే వెనక్కి తీసుకుంటున్నాను, నేను కేవలం కేటీఆర్ గారు నన్ను ఆ రోజుల్లో మమ్మల్ని అన్నారు కాబట్టి మేము అంటున్నాం అని చెప్పి కొండా సురేఖ గారు కూడా చెప్పేశారనమాట. ఈరోజు అంతా కొంచెం అంటే హైడ్రా వల్ల ఇదంతా జరుగుతుంది. హైడ్రా కూడా అసలు ఎంతోమంది ఎన్ని ఇళ్ళు అండి. ఇప్పుడు డబ్బులు కట్టేవాళ్ళు ఉంటారు, డబ్బులు లేకుండా లోన్ తీసుకుని కట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళన్నీ వీళ్ళు తిరిగి ఇచ్చేస్తారా? అప్పుడు ఎప్పుడో వరదలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు కూల్చోవడం ఏంటండి హైడ్రా? నాకు అర్థం కావట్లేదు. ఇది నిజంగా చాలా అంటే చాలా తప్పుగా ఉంది, చాలా బాధగా ఉంది హైడ్రా చేసేదైతే మట్టికి. అట్లా చేయకుండా ఉండాలి. ఎప్పుడో వరదలు అంటే ఇప్పుడు వస్తాయండి, వరదలు రావని కాదు, వచ్చినప్పుడు ఇల్లు అయితే కొట్టకపోవు కదా. ఇప్పుడు మీరు వచ్చి ఇల్లు కొట్టి పడేసి వాళ్ళకి బతుకు తెరువే లేకుండా చేస్తున్నారు కదా. కొంతమంది ఇల్లు అంటే ఎంతోమంది సొంత ఇంటి కళ్ళ అనేది ఉండిద్దండి. దానికి ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది లోన్లు తెచ్చుకొని మరీ కట్టేవాళ్ళు కూడా ఉంటారు. మీరు అలాంటిది ఇల్లు కూర్చేస్తే అట్లా అసలు ఈ హైడ్రా ఏందో, ఈ ప్రభుత్వం ఏందో అసలు ఒక్కోసారి అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఒకప్పుడేం రాలేదనిపించింది, ఇప్పుడేమో ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో మట్టికి పాపం మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కేటీఆర్ కూడా తప్పులు చేశారని మనకి చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. కానీ ఈ విషయంలో మట్టికి మనం ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించలేమండి, అదైతే నిజం. వ్యక్తిగతంగా ఒకరిని మనం విమర్శించలేము. నిన్న కొండా సురేఖ గారు కూడా చేసిన కూడా అదే. ఒకరిని విమర్శించడం వల్ల అది ఏమైపోతుందంటే
తప్పు అయిపోతుంది. సో అలాంటివి జరగకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. కొండా సురేఖ గారు కూడా ఎట్లా ఎమ్మటనే రియాక్ట్ అయ్యి ట్విట్టర్లో ట్వీట్ చేయడం వల్ల ఇంకా ఆ విషయం అని అంతటితో సద్దుమరిగిపోయింది. నాగ చైతన్య అయితే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాగ చైతన్యకి ఇష్టం లేదేమో రెస్పాండ్ అవ్వడం కూడా. ఎందుకు ఇంకా రెస్పాండ్ అయ్యి మళ్ళీ దాన్ని కొంచెం పెంట చేయడం అని అనుకున్నాడేమో నాగ చైతన్య కూడా. అఖిల్ కూడా వాళ్ళ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఎవ్వరు కూడా దీనికి రియాక్ట్ అవ్వలేదు. అదే వాళ్ళకి ఇష్టం లేదేమో. ఇంకో ఓన్లీ అమల గారు, నాగార్జున గారు మాత్రమే రియాక్ట్ అయ్యి చెప్పడం అయితే జరిగింది. నాన్ స్టాప్గా మాట్లాడడం వల్ల దగ్గర నుంచి వస్తుంది. కొండా సురేఖ గారు కూడా అయితే ఇలాంటి మాటలు మాట్లాడుకుని ఉంటే మంచిది. కేటీఆర్ గారు ఇక మీద ఎట్లా ఉండకుండా కొంచెం మంచిగా మాట్లాడుతూ ఆడవాళ్ళని కూడా గౌరవిస్తూ ఉంటే ఇంకా మంచిది అనిపిస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.